నమస్తే. నమస్కారం. ఫస్ట్ ఏంటి సార్ ఈ సుంకాలు వేయాల్సిన అంత కక్ష ఇండియా పైన ఎందుకు వచ్చింది అమెరికాకి? అంటే మొదలు టారిఫ్లు ఇంక్రీజ్ చేస్తాను ప్రతి కంట్రీ మీద ఇంక్రీజ్ చేసుకుంటూనే వచ్చిండు. కొందరికేమో ఇంక్రీజ్ చేసిండు, కొందరికేమో ప్రాసెస్లు ఉన్నది, అన్ని చేస్తుండ్రు తను. కాకపోతే మన మీద 25% అన్నది న్యాచురల్గా ఇంక్రీజ్ కావాల్సి ఉండే. అతను పోయే ప్రిన్సిపల్స్ ప్రకారం అతను చెప్పిన ట్రేడ్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, మనం ఇండియా అలా మనం టారిఫ్ వాళ్ళ గూడ్స్ మీద ఇండియా మనం టారిఫ్ వేసిన వాటి ప్రకారం 25% కావాల్సి ఉండాల్సింది. ఈ ఎక్స్ట్రా 25% అన్నది మీరు అన్నట్టు ఆ పర్టికులర్గా ఆ రష్యాలో ఆయిల్ ఉన్నందుకే ఇతను ఎక్స్ట్రా 25% వేసినట్టుగా మనకు చెప్తుండు వేస్తుండు. అంతకుమించి కూడా ఏం పెద్ద లేదని అనుకుంటున్నా. కానీ ఆ మెయిన్ ఏంటంటే రష్యా నుంచి మనం చీప్ ఆయిల్ కొంటున్నాం కాబట్టి దాని గురించి ఆ 25 ఒక చీప్ ఆయిల్ ఒకటే కాదు, మనం S-400 కొన్నాం, తర్వాత ఇప్పుడు S-500 కొంటున్నాం. వాళ్ళు డిఫెన్స్ ఎక్కువ కూడా మన పర్చేజ్ మేజర్ కూడా రష్యా నుంచే ఉంది కాబట్టి అది కూడా అతనికి ట్రంప్ ప్రభుత్వానికి నచ్చలేదు అన్నట్టు. దాని గురించి మన మీద ఈ ఎక్స్ట్రా 25% అన్నది అతని పొజిషన్. కానీ నేను విన్నది ఫస్ట్ టైం ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు అమెరికా ఎలక్షన్ లో ట్రంప్ గెలవడం కోసం రష్యా సహాయం చేసింది, రష్యా సపోర్ట్ తోటి అమెరికా ప్రెసిడెంట్ గా ఫస్ట్ ట్రంప్ ఎలక్ట్ అయ్యాడని విన్నా. సో దట్ మచ్ క్లోజ్ ట్రంప్ అండ్ పుతిన్ అని అప్పుడు వార్తలు చూసాం కదా. లేదు అటువంటి రష్యా పైన ఇప్పుడు అంత ప్రేమ, అంత కోపం ఎందుకు వస్తుంది? అది ఏం లేదండి. అప్పుడు అదంతా అందులో పెద్ద తంతంగమైన ఇన్వెస్టిగేషన్ అందులో తేలింది ఏం లేదు. ప్రచారం అయితే ఉంది, ప్రచారం ఉంది, కానీ అందులో తేలింది ఏం లేదు. అంత ఒకవేళ అదంతా నేనైతే ఎప్పుడు నమ్మలేదు. బట్ ట్రంప్ కూడా డినై చేయాల, కొంత సాఫ్ట్ గా రష్యాతో ఉన్నట్టుగా డినై చేసిండు. రష్యాతో సాఫ్ట్ గా ఉన్నట్టు కనిపించింది. అతను అన్నారు అంతే అప్పుడు, అంతేగాని సాఫ్ట్ గా ఎప్పుడు ఉండలేదు. అతను ఏం చేయలేదు, అతను సాఫ్ట్ ఏం కూడా ఏం చేయలేదు. ఏమన్నా అంతకుముందు ఉన్న రెస్ట్రిక్షన్స్ ఏమన్నా తగ్గించినా తగ్గియలేదు, అంతకుముందు శాంక్షన్ ఏమైనా తగ్గించినా తగ్గియలేదు. అంతేగాని అనవసరంగా మాటలతోటి పుట్టిన అనవసరంగా ఉట్టిగా అరసుడు అన్నది అతను చేయలేదు. అంతే తప్పితే రష్యాతోటి అంత క్లోజ్గా ఉండి ఏమైనా కొద్దిగా టైస్ ఏమన్నా క్లోజ్గా ఉండి అవన్నీ లేదు. అతను చైనా మొదటి నుంచి కూడా అపోజ్ చేసుకుంటూ వచ్చింది. మరి అట్లా అనుకుంటే ఫస్ట్ టర్మ్ లో కూడా చైనా మీద టారిఫ్స్ ఇంపోజ్ చేసింది ట్రంప్ ప్రభుత్వమే. ఆ తర్వాత బైడెన్ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేసినది, దాన్ని ఆపలేదు అక్కడ. అంతే, అప్పుడు చైనా మీద అపోజిషన్స్ ఉన్నాడు. ఇప్పుడు మీరేమంటున్నారు చైనాతో ఫ్రెండ్షిప్, అదేం లేదండి, అవసరాన్ని బట్టి అంతే తప్పితే అంతకుమించి ఏం లేదు అందులో. కానీ యుఎస్ ఫ్రెండ్ పాలసీ చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. యుఎస్ ఫ్రెండ్ లేదండి. బట్ ఈ మధ్య కాలంలో అంటే మనం చూస్తున్న ఈ మధ్య లాస్ట్ 90s నుంచి చూస్తే భారతదేశంలో సంస్కరణలు స్టార్ట్ అయిన తర్వాత 90s నుంచి చూస్తే అమెరికాతో ఇండియా సంబంధాల్లో ఎక్కడ పెద్ద చేంజెస్ హడిల్స్ లేవు. ఫస్ట్ టైం మనం ఫేస్ చేస్తాం 90s తర్వాత. ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం. సో అమెరికా అంత డీస్టేబుల్ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటూ ఉంది అని ఒకటి, ఫస్ట్ ట్రంప్ అన్ని డీస్టేబుల్ ఏనండి. ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో అవన్నీ తలకిందులు చేసిండు. ఏది ఇంటర్నేషనల్ ఆర్డర్ అన్నది తలకిందులు చేసిండు. మీకు చెప్పాలంటే నాటో అని తెలుసు కదా మీకు, ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో, అంటే ఏ కంట్రీస్ మీద నాటో మీద అటాక్ అయినా కూడా అన్ని కంట్రీస్ మీద అటాక్ అయినట్టే వాళ్ళు రివెంజ్ తీసుకుంటారు. అటువంటి కంట్రీస్ కూడా ఫస్ట్ వచ్చినప్పుడే వాళ్ళని దిమ్మారం తీసి పెట్టేసిండు అతను. సో ట్రంప్ మొదటి నుంచి కూడా కొద్దిగా ఎక్కువ మొదటి నుంచి, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది సెకండ్ టర్మ్ లో. బట్ ఒక దేశానికి సంబంధించిన విధానం కేవలం ఒక పర్సన్ సంబంధించిన పర్సెప్షన్ పైన చేంజ్ డిపెండ్ అయి ఉండకూడదు కదా. కంట్రీగా ఒక పాలసీ ఉంటుంది కదా. అవును, కంట్రీగా ఒక విధానం ఉంటుంది కదా. కానీ ప్రభుత్వం మారుతూ ఉంటుంది కదండి. 4 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారినప్పుడు కూడా మారింది. ఇప్పుడు ఇంకోటి, మనం 1990 కన్నా మొదలు మనం కంప్లీట్లీ రష్యన్ తోటి అలైన్మెంట్ ఉంటుంది. తర్వాత యుఎస్ తోటి కంప్లీట్లీ మనం అలైన్మెంట్ లేకుండే. మనకి ఇంటెలిజెన్స్ షేరింగ్ కానివ్వండి, తర్వాత 1971 వార్లో కానివ్వండి, అంతకుముందు ఎప్పుడు కూడా మనకు లేకుండే. 1990s తర్వాత ఏమైందంటే మనకు ఈ 2001 తర్వాత 1990s మనం ఆఫ్ఘనిస్తాన్ వార్ ఎప్పుడైతే ఎండ్ అయిందో అప్పటి నుంచి మనం మెల్లగా ఆఫ్ఘనిస్తాన్ వార్ ఎండ్ అయింది, సోవియట్ యూనియన్ మొత్తం డెమాలిష్ అయిపోయింది, బెర్లిన్ వాల్ పెరిగిపోయింది. అప్పటి నుంచి మనం ఏంటంటే మనం ఇటుపక్క రష్యాతో డ్యాన్స్ చేసిన మొదలుపెట్టినాం, అటుపక్క అమెరికాతో డ్యాన్స్ చేసిన మొదలుపెట్టినాం. కాకపోతే అమెరికాతో కొద్దిగా చాలా దగ్గరికి వెళ్ళిపోయినాం. దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అమెరికా ఉంటుంది వారిని వదిలేసి రష్యాను వదిలేసి నా దగ్గరికి రమ్మంటుంది. మనకు మొదటి నుంచి రష్యా హెల్ప్ చేసిన అతను. ఇంకోటి ఏంటంటే రష్యా ఎటువంటి కష్ట పరిస్థితిలో కూడా హెల్ప్ చేస్తుంది.
హెల్ప్ చేస్తాను ట్రై చేస్తుంది. సిరియన్ గవర్నమెంట్ సరే మంచిదా చెడ్డదని కాదు, సిరియన్ గవర్నమెంట్ కు అసాద్ తోటి ఫ్రెండ్షిప్ ఉండే రష్యన్ గవర్నమెంట్ ఆఖరి దాకా కాపాడటానికి ట్రై చేసిన వాళ్ళు చేయలేకపోయినారు. అదే అమెరికన్ గవర్నమెంట్ హోస్ని ముబారక్ ఈజిప్షియన్ ప్రెసిడెంట్ ఉండే. ఎప్పుడైతే 2011లో మన ఈ అరబ్ స్ప్రింగ్ వచ్చిందో హోస్ని ఒబామా హోస్ని ముబారక్ యాంటీ స్టేట్మెంట్ ఇచ్చిండు కదా. అప్పుడు హోస్ని ముబారక్ మొత్తం వైపౌట్ అయిపోయిండు. అతని గవర్నమెంట్ మొత్తం కింద. అప్పుడు ఇజ్రాయెల్ మొత్తుకున్నది, వద్దురా నాయన అమెరికా ప్రభుత్వం నువ్వు ఏం చేస్తున్నారా నాయన ఇట్లా చేయొద్దురా అని మొత్తుకున్నది అప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం. అయినా అయినకుండా హోస్ని ముబారక్ మొత్తం వైపౌట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైంది, అక్కడ ప్రభుత్వం ఏమొచ్చింది, ముస్లిం బ్రదర్హుడ్ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మిలిటరీ కూ చేసి మళ్ళీ తీసేయాల్సిన అవసరం వచ్చింది, అది వేరే విషయం లేండి. అట్లా అమెరికా హెన్రీ కిస్సింజర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండండి. అది హెన్రీ కిస్సింజర్ అని, అతను డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ సెక్రటరీ, అంటే ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ సెక్రటరీ అంటారు. అతను ఏమన్నాడంటే అమెరికా తోటి ఎనిమీ చేయడం అన్నది చాలా డేంజరస్, అమెరికా తోటి ఎనిమీ ఉండడం చాలా డేంజరస్, కానీ అమెరికా తోటి ఫ్రెండ్షిప్ ఉంటే మాత్రం నువ్వు సావడం గ్యారంటీ. అది ప్రమాదం, ఇది సూసైడ్. ఈ సూసైడ్ అమెరికా తోటి ఫ్రెండ్షిప్, చాలా ఫ్రెండ్షిప్ ఉంటే సూసైడ్. ఇప్పుడు హోస్ని ముబారక్ ప్రభుత్వం అంతే అయిపోయింది. అప్పుడు అరబ్ స్ప్రింగ్ వచ్చినప్పుడు, అరబ్ స్ప్రింగ్ వచ్చి ఏమైందంటే మీకు ఈజిప్ట్ అప్పుడు ఎన్ని గవర్నమెంట్లు పడిపోయినాయి. అరబ్ స్ప్రింగ్ వచ్చిన తర్వాత మీకు ఇరాకీ గవర్నమెంట్ పడిపోయింది, తర్వాత లిబియా గవర్నమెంట్ పడిపోయింది, టునేషియా పడిపోయింది, తర్వాత మెయిన్ హుస్ని ముబారక్ ఈజిప్షియన్ గవర్నమెంట్ అది పడిపోయింది. సో అప్పుడు వీళ్ళు హుస్ని ముబారక్ సైడ్ కన్నా అపోజిట్ చేశాను. నేను కరెక్టా కాదా నేను చెప్పట్లేను అది. అంటే హుస్ని ముబారక్ ఎంత ఫేవరెట్ అయినా కూడా అరబ్ స్ప్రింగ్ కాగానే మాకు తెలియదు, మీకు మాకు సంబంధం లేదని వదిలేసి కథం వాడు వెళ్ళిపోయాడు, కింద పడిపోయాడు. అందుకోసం హెన్రీ కిస్సింజర్ అన్నది హెన్రీ కిస్సింజర్ చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. అతను ఇండియా యుఎస్ ను చైనా దగ్గర తీసుకురావడానికి ఆయనే మెయిన్ మూలకారకుడు. నిక్సన్ ప్రభుత్వం అప్పుడు అతను మూలకారకుడు. అతన్ని బాగా హైలీ రికార్డ్ చేస్తాడు. అతని స్టేట్మెంట్ అన్నది అమెరికా తోటి ఫ్రెండ్షిప్ ఉన్నది సూసైడ్ తోటి అన్నట్టు. అవన్నీ ఎందుకండి, మీరు మొన్న యుక్రెయిన్ తీసుకోండి, డబ్బులు ఇచ్చి అక్కడ పోయి ముందు పంపించిపోయిన తర్వాత వీళ్ళు ఇంకెవరు బ్యాంక్ ఆఫ్ అయిపోయారు. ఇటువంటి చాలా అమెరికా తోటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మీకు వార్ ఆఫ్ పిగ్స్ అని ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ఈ క్యూబన్ రెబల్స్ ఏం చేశారంటే అక్కడ పంపించి మీరు యుద్ధం చేయండి అని పంపించారు. ఆడపోయి వీళ్ళు యుద్ధం చేస్తే వీళ్ళు సపోర్ట్ చేయడానికి కూడా పోలే, ఎందుకంటే వాళ్ళు న్యూక్లియర్ బాల్స్ ఉన్నాయని చెప్పి సపోర్ట్ చేయడానికి పోలే. వీళ్ళు అన్నిటితో పోల్చినప్పుడు అమెరికా భారత్ పైన 50% సుంకాలు వేయడం అనేది చాలా చిన్న విషయం. మనం ఇంకోటి ఏంటంటే మీరు ఖచ్చితంగా అమెరికా నమ్ముకోవడం ఉండడం అన్నది, ఒకవేళ ఇంతకుముందు ఎప్పుడైనా లెసన్ రాకపోయినా ఇప్పుడు లెసన్ మంచిగా వచ్చింది. ఇటువంటి చిన్న పరిస్థితులు రావడమే ఇంత చిన్న పరిస్థితి. మనం ఎక్కడనో ముందు పోయి చైనా వారు పోయి ముందు సగానికి వెళ్ళిపోయిన తర్వాత వీడు బ్యాకప్ అయిపోయి తెలిసి